దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడంట. ఈ రోజున దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఏ రీతిగా జ్ఞాపకం చేసుకుంటున్నాడు? హన్న కొరతతో ఉండి దేవుని మందిరానికి వెళ్ళి మనోదుఃఖముతో ప్రార్థన చేసింది. ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత తాను ఇంటికి వెళ్ళినప్పుడు దేవుడు ఆ ఇరువురు భార్య భర్తలని జ్ఞాపకం చేసుకున్నాడు. వారు ఏది కొరత ఉందో ఆ కొరతను తీసివేసి ఉన్నాడు. ఆమె ఏది కావాలని మందిరంలో మొరపెట్టి ఉందో ఆ మొరకి ఆయన జవాబిచ్చి ఉన్నాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట కూడా అదే. నువ్వు ఏ కొరతతో ఉండి దేవుడి సన్నిధానంలో నువ్వు మొరపెట్టి ఉన్నావో, ఏది కావాలని మొరపెట్టి ఉన్నావో, నీ జీవితంలో కావచ్చు, నీ కుటుంబంలో కావచ్చు, ఏది జరగాలని నువ్వు మొరపెట్టి ఉన్నావో ఆ మొరను విన్న దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. నీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. నీ భార్యని లేక నీ భర్తని, నీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. చూడండి, వాక్యం సెలవిస్తా ఉంది కదా. ఇక్కడ రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము 34వ వచనంలో వాక్యం రీతిగా ఉంది. నేను కోరుకొనిన నా సేవకుడైన దావీదు నా ఆజ్ఞలను అనుసరించి నా కట్టడలను ఆచరించెను గనుక దావీదును జ్ఞాపకం చేసుకొని అతని దినములన్నీ అతనిని అధికారిగా ఉండనిత్తును. ఎంత చక్కని మాట అండి. అతని దినములన్నిటిని కూడా ఆయనని దేవుడు అధికారిగా ఉండనిస్తూ ఉన్నాడు. గల కారణం ఏంటిదంటే, దావీదును దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను అనుసరించి ఆయన కట్టడలను కూడా ఆచరించి ఉన్నాడు. దేవుడు ఏ రీతిగానైతే జీవించమన్నాడో, ఏ రీతిగానైతే ఉండమన్నాడో, ఏ రీతిగా ఆజ్ఞలను ఇచ్చినాడో ఆ ఆజ్ఞల ప్రకారం ఆయన జీవించి ఉన్నాడు. కాబట్టి దేవుడు దావీదును జ్ఞాపకం చేసుకొని అధికారిగా ఉండనిచ్చి ఉన్నాడు. దేవుడు ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడిచ్చినటువంటి ఆజ్ఞల ప్రకారం నువ్వు జీవించినట్లయితే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. నీవు ఇతరులకు ఇచ్చేవాడిగా ఉంటావు. నీవు ఇతరుల కింద బానిసగా బ్రతకవు. నీవు దుఃఖం అనేది లేకుండా బ్రతుకుతావు. దేవుని బిడ్డలారా, అంతేకాదు అక్కడ దావీదు గురించి మాట్లాడినటువంటి చక్కని మాట ఇక్కడ సెలవిస్తా ఉంది. సౌలు అంటూ ఉన్నాడు, దావీదా నాయనా, నీవు ఆశీర్వాదం పొందుదువుగాక, నీవు ఘనకార్యములను పూనుకొని విజయము నొందుదువుగాక అని దావీదుతో సౌలు అంటూ ఉన్నాడు. ఈ రీతిగా దావీదు ఆశీర్వాదం పొందుకోవడానికి, ఘనకార్యములు పూనుకొని విజయం పొందుకోవడానికి గల కారణం ఏంటిదంటే, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలని ఆయన వాటి ప్రకారం జీవించాడు. దేవుడిచ్చినటువంటి కట్టడల ప్రకారం ఆయన ఆచరించి ఉన్నాడు. కాబట్టే దేవుడు దావీదుకి తోడుగా ఉండి అతన్ని ఆశీర్వదించి ఉన్నాడు. దేవుడు దావీదును జ్ఞాపకం చేసుకొని ఆయన తలపెట్టినటువంటి ప్రతి పనిలో కూడా ఆయనకి విజయమునిచ్చి ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో నీవు ఏ పని చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నావో, ఏ పని కొరకు ముందడుగు వేస్తూ ఉన్నావో, ముందుగా నీవు దేవుని యందు భయము భక్తి కలిగి ఉండు. దేవుడు చెప్పిన మాట ప్రకారం నువ్వు జీవిస్తూ ఉన్నావా, నీ జీవితంలో దేవుడు అద్భుతం చేస్తాడు. దేవుడు బిడ్డలారా, నీ జీవితాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుని తలంపులు కాకుండా, దేవుని చిత్తానుసారంగా కాకుండా, నీ చిత్తానుసారంగా నువ్వు నడుచుకున్నట్లయితే నువ్వు ఏ ఘనకార్యములు పూనుకున్నా కూడా వాటిలో నీవు విజయము పొందుకోలేవు. ఈరోజు వాక్యం సెలవిస్తా ఉంది. కీర్తనలు 103వ అధ్యాయము 14వ వచనము, మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అవును దేవుని బిడ్డలారా, మనము మంటివారమని ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి ఆయన మనకి ఆజ్ఞలు ఇచ్చి ఉన్నాడు. దావీదు ఉన్నట్టుగా నీవు ఉన్నట్లయితే దేవుడు దావీదును జ్ఞాపకం చేసుకున్నట్టు, హన్నాని జ్ఞాపకం చేసుకున్నట్టు నిన్ను కూడా ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుని బిడ్డలారా, అందుకే వాక్యం సెలవిస్తా ఉంది కదా. జకర్యా గ్రంథం 8వ అధ్యాయము 13వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. మీరు అన్యజనులలో నేలాగూ శాపస్పదమై ఉంటిరో అలాగే మీరు ఆశీర్వాదాస్పదమగునట్లు నేను మిమ్మును రక్షించుదును. భయపడక ధైర్యము తెచ్చుకొనుడి. ఇంత గొప్పగా దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాడండి. అన్య జనులలో మీరు ఆశీర్వాదాస్పదముగా ఉండినట్టుగా దేవుడు మిమ్మల్ని రక్షిస్తున్నాడు. మీరు భయపడక ధైర్యంగా మీరు ఉండండి. దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాడు.
ఆయన తన ప్రజలను సంతోషముతోనూ తాను ఏర్పరచుకున్న వారిని ఉత్సాహధ్వనితోనూ వెలుపలికి రప్పించెను. ఎలాంటి స్థితిలో నీవు ఉన్నావో అలాంటి స్థితిలో నీవు మొరపెట్టినప్పుడు దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకొని ప్రతి ఇబ్బంది నుండి, సమస్య నుంచి, ఇరుకు నుంచి, ఒంటరిగా ఉన్నటువంటి బ్రతుకు నుంచి కూడా ఆయన నిన్ను సంతోషంగా వెలుపలికి రప్పిస్తూ ఉన్నాడు. ఈ రీతిగా దావీదు జీవితంలో చేసిన కార్యము, హన్నా జీవితంలో చేసిన కార్యము నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో కూడా ఆయన నిన్ను నీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని ఆ రీతిగా మీ జీవితంలో కార్యము అనుగ్రహించి నిండారుగా మిమ్మల్ని ఆయన ఆశీర్వదించు.